మరి సర్పంచ్గా ఉన్న మీరు 1994లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మీరు అంటే సర్పంచ్గా ఉన్న మిమ్మల్ని ఆ తర్వాత మీరు ఎన్నో పదవి అంటే రైతు సంఘం నాయకుడిగా కావచ్చు, రైతుల కోసం పోరాటం చేసొచ్చు, మళ్ళా ఇతర పదవులు కూడా చేపట్టారు మీరు. వీటన్నిటి నేపథ్యంలోనే అప్పట్లో 94లో తీగల కృష్ణారెడ్డిని కాదని మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడంలో, అంటే అప్పుడు టీడీపీ పార్టీ నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక ఇంద్రారెడ్డి గారి సహకారం ఎక్కువగా ఉందంటుంటారు. వాస్తవమేనా? ఉంది, వాస్తవంగా ఉంది. ఇంద్రారెడ్డి గారు ఉంది. ఆ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా నాకు పూర్తి సహకారం ఇచ్చాడు. అన్నిటికంటే ముందు ఎవరైతే టికెట్ ఇవ్వాలో, ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులే నాకు 94 కంటే ముందే 2 సంవత్సరాల ముందే ఎన్టీ రామారావు గారు చెప్పారు, రంగారెడ్డి నువ్వే కంటెస్ట్ చేస్తావని. బయట చెప్పకుండొచ్చు, నాకు తెలుసు ఆయన ఈరోజు లేడు కాబట్టి ఆయన ఆ రోజే 2 సంవత్సరాల ముందే నువ్వు పని చేసుకో అని ఇంద్రారెడ్డి సమక్షంలోనే చెప్పిండు. నేను పని చేశాను, నాకే టికెట్ ఇచ్చాడు ఆయన. ఇంద్రారెడ్డి గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మేము 1981లో ఇద్దరం ఒకేసారి సర్పంచ్లమయ్యాము. ఆయన నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడైనా ఆయన కూడా అప్పుడు సర్పంచ్ అయ్యాడు. రంగారెడ్డి జిల్లాలో యువకులుగా బాగా హీరోయిజంగా జనంలో ప్రజలకు ఏదన్నా, ఆ రోజుల్లో సెల్ ఫోన్ కూడా లేదు, ఎక్కడైనా పలకరిస్తే పారిపోయి వాళ్ళ దగ్గర ఆలేవాళ్ళం. అలాంటి వాతావరణంలో మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఏదో ఇప్పటికిప్పుడే ఏదో పార్టీ టికెట్ తీసుకొని, లేకపోతే ప్రజలలోకి వచ్చి ఏదన్నా వేవులో వచ్చి మేము గెలిచేయడానికి ప్రయత్నం చేయలే. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసం వచ్చి మేము రాజకీయాల్లో ముందుకు సాగుతున్నాం. అందుకే మేము విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని మాత్రమే చేస్తున్నాం. రాజకీయాల్లో రకరకాల పద్ధతులు అవలంబించే వాళ్ళు ఉన్నారు. మేము విలువలతో కూడిన రాజకీయాలకు విలువ ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో నేను కూడా ప్రయత్నం చేస్తాను. విలువలతో కూడుకున్న రాజకీయాలు అంటే ఏంటి అసలుకి? మీకు తెలియదేముంది? రాజకీయాలు అనేటువంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటారో, ఎవరు ఎక్కడ పోయి, ఇప్పుడు రాజకీయ పార్టీల దగ్గర రోజు పోయి కాన్ రాగానేనో, లేకపోతే రోజు వీడు మావోడు అనిపించుకుంటేనో టికెట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఆ రోజు. ఈరోజు కూడా అదే పరిస్థితులు. మేము ఓకే, టికెట్ అనేటువంటిది పొలిటికల్ పార్టీగా, కానీ ప్రజల్లో ఉంటే టికెట్ అదే వస్తుంది. టికెట్ లేకున్నా గెలుస్తామనే దమ్ము ధైర్యం మాకు ఉంది కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. అంతేనా? విలువలు అంటే అవేనా, ఇంకా వేరేటి చాలా ఉన్నాయి. ఇక విలువల గురించి చెప్పాలి అంటే ఇక రకరకాలు. ఆ విలువలను చూస్తే ఈరోజు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో మంత్రులు అవ్వడు, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి పోవడము. ఓకే, పార్టీ మారితే తప్పేం లేదు, మారితే వాళ్ళ ఇష్టం. కానీ రాజకీయ విలువలు ఉన్న ప్రతి ఒక్కరూ ఏ పార్టీలన్నా గెలిస్తే ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలకు పోవడం అనేటువంటిది కనీస అవసరం, కనీస మర్యాద కూడా అది అనేది నా ఉద్దేశం. ఈ రోజులు అలా ఎలా ఉన్నాయి? ఎప్పుడు ఎవరు ఎక్కడ పోతున్నారో పార్టీలు కూడా అప్పటికప్పుడు ఎవడు వస్తే వాడిని కండువా కప్పేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏ ఒక్క పార్టీని అనడం లేదు నేను, అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు వస్తే వాళ్ళకి కండువా కప్పేసే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఆ రోజు ఇంతగానం లేవు. అలా అనుకుంటే మేము కూడా, మాకు అలాంటి అవకాశాలు వచ్చినా కానీ మేము వదులుకున్నాం. విలువలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వదులుకొని ఉన్నాం.